ఎప్పుడు ధన్యులవుతారండి? ఏ విధంగా ధన్యులవుతారండి? ఎవరు ధన్యులవుతారు? నిజంగా నేను మంచి అమ్మ నాన్నలు కలిగి ఉన్నాను కాబట్టి నా జీవితం ధన్యమైపోయింది. నేను అడిగిందల్లా నా పేరెంట్స్ నాకు ఇస్తున్నారు కాబట్టి నేను ధన్యునైపోయాను. లేదా మరి నాకు చాలా ఆస్తి ఉంది, నేను కలిగి ఉన్నటువంటి భూములు కానీ మరి ఇల్లులు కానీ మరి డబ్బు కానీ ఎవరు కలిగలేరు కాబట్టి నేనే నిజమైనటువంటి ధన్యుణ్ణి అనుకుంటారు. నిజంగా లేకపోతే నేను చాలా మందిని మరి ఆకర్షించగలుగుతాను, నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను ధన్యుణ్ణి అనుకుంటారు. ఒకసారి ఆలోచించండి, ఎలా ధన్యుడు అయిపోతావు? ఎప్పుడు ధన్యుడు అయిపోతావు? ఎవరి వలన ధన్యుడు అయిపోతావు? ఆస్తి వలన నువ్వు ధన్యుడు అయిపోతావా? ఫాలోవర్స్ని బట్టి నువ్వు ధన్యుడు అయిపోతావా? లేదంటే నీకు తల్లిదండ్రులు నేను ధన్యుణ్ణి చేస్తారా? ఎలా ధన్యుడు అయిపోతావు అండి? ఒకసారి గ్రహించారు ఎప్పుడన్నా? ఏమండి, ఆ పరిశుద్ధ గ్రంథం అంటుంది బైబిలు, ఆ కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటూ ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీలో లేకపోతే నీ జీవితము వ్యర్థము. సత్యం అనేటటువంటిది నీ హృదయములో లేకపోతే నీ జీవితము వ్యర్థము. ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చండి, ఎంతమంది స్నేహితులను ఉండొచ్చండి, ఎంత మంచి మరి పేరెంట్స్ అనగా నీ కుటుంబ సభ్యులు నీకు అన్ని కూడా సమకూర్చవచ్చు. కానీ నీ జీవితం ధన్యం అవ్వాలంటే ఒకటే మార్గం, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకొని మరి ఆయన సన్నిధానంలో మోకరించి మరి దేవుడా నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే నేను లేను అని ఆయనకు వినయము కలిగి నమస్కరించి భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితానికి నిజమైనటువంటి ధన్యత. కనుక ఇవన్నీ నువ్వు గ్రహించినవని నమ్ముతూ ప్రైజ్ ద లార్డ్.